వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. గోస్ట్ ఫిట్ బై వివిఆర్. ఈరోజు మనం ఈజీ చికెన్ రెసిపీ తీస్తున్నాం, బాడీ బిల్డింగ్ స్టైల్ ఇంకా మజిల్ గ్రోత్ కోసం. ఈజీగా ఒక లెస్ దెన్ 15 minutes మనం చికెన్ రెసిపీ చేయొచ్చు. ఇక్కడైతే ఎయిర్ ఫ్రైయర్ లేదు, మనం స్టవ్ పైననే కుక్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం బ్లింకిట్లో ఆర్డర్ చేసినాం. మనకి చికెన్ రెసిపీకి ఏమేమి కావాలో ఆ ఆర్డర్ ఏందో చూద్దాం. దాని తర్వాత ఇంకా మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం, మనం ఏమేమి ఆర్డర్ చేసినామో. ఫస్ట్ మనం చికెన్ తీసుకుందాం. మెయిన్గా చికెన్ కావాలి. అండ్ ఇంకా దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ కుకుంబర్, ఇది మీల్తో మిక్స్ చేసుకొని తినడానికి. ఇంకా క్యారెట్స్ కుక్ చేసుకోవడానికి. బీన్స్ ఉన్నాయి, బీన్స్ కూడా కావాలి మనకి. అండ్ దీంట్లో మనకి కోకోనట్ వాటర్ ఇంకా వాటర్ మిలన్ అయితే యాడ్ చేసినాం. ఇవి కూడా మనకి ఓవరాల్ డేలో యూజ్ అవుతాయి. ఇప్పుడైతే మనం చికెన్ వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. దాని తర్వాత నేను వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే మనం వాష్ చేసేసుకున్నాం చికెన్ని. ఇది 400 grams చికెన్ ఉంది. నాకు డైలీ ఇంటేక్ వచ్చేసి 300 grams చికెన్. ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని నా మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తా. చాలా సింపుల్ ఉంటుంది, ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో మనం చేసేసుకోవచ్చు మ్యారినేషన్ ప్రాసెస్. ఇప్పుడైతే మన కటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాం. దీన్ని ఫస్ట్ టర్మరిక్తో మ్యారినేట్ చేద్దాం. టర్మరిక్ వేసేద్దాం కొంచెం, ఒక హాఫ్ స్పూన్ అనమాట. చాలా ఎక్కువ వేయొద్దు, నాకు ఆ, చాలా ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎల్లో కలర్ ఉంటుంది, టేస్ట్ మొత్తం టర్మరిక్ టేస్టే వస్తుంది. నాకు పెద్దగా నచ్చదు, బట్ యాంటీబయోటిక్ కాబట్టి మనం డెఫినెట్లీ యూజ్ చేయాలి. ఇంకా మీ టేస్ట్కి సరిపోయినంత స్పైసెస్. నేనైతే చాలా తక్కువ వేసుకుంటా స్పైసెస్, మరీ ఎక్కువ తినా నేను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనం. సాల్ట్ ఎగ్జాక్ట్ సరిపోయినంత వేసుకోండి. సోడియం ఇంటేక్ కంపల్సరీ ఉండాలి. కట్లో ఉన్నప్పుడు కంపల్సరీ సోడియం ఇంటేక్ యాజ్ మచ్ ఉండాలి. సాల్ట్, ఇంకా కొరియండర్ పౌడర్, ఇది నా ఫేవరెట్. ఇదైతే నేను చాలా ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తా. కొరియండర్ పౌడర్ చూడండి, అన్నిటికన్నా అదే ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దాం. ఇది కూడా కొంచెం సరిపోయేంత. ఇవే మన బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట, హోమ్ ఇంగ్రీడియంట్స్. ఇంకా నేను దీంట్లో సాసెస్ గీసెస్ అలాంటివి ఏం యాడ్ చేయ. ఓన్లీ చూసారా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, కొరియాండర్ పౌడర్, ఈ బేసిక్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసిన నేను మ్యారినేషన్ కోసం. దాని తర్వాత ఒక 5 to 10 grams గీతో కుక్ చేసేసుకుందాం. ఇప్పుడైతే నేను మిక్స్ చేస్తా. మనం అంత షో చేయం కాబట్టి చేతులతోనే మిక్స్ చేస్తా, కానీ వాష్ బిఫోర్ మిక్సింగ్ అంతే. మనం కటింగ్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి సపసప తిండ్లు తినాల్సి వస్తుంది. లేదంటే నా బల్కింగ్లో ఉండుంటే మాత్రం మామూలు ఇచ్చుండేం కాదు రెసిపీలకి. మన దగ్గర ఎన్ని రెసిపీలు ఉన్నాయి, తీయడానికి బద్ధకం తప్ప తినడానికి అయితే కాదు. ఎప్పుడైతే మన కట్ కంప్లీట్ చేసి మనం మెయింటెనెన్స్కి వచ్చి కొన్ని రోజులు మన కండిషన్ మెయింటైన్ చేస్తాం, దాని తర్వాత బల్క్లోకి వచ్చిన తర్వాత అయితే రెసిపీల పైన రెసిపీలు టపా 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 కొట్టుడే. ఇప్పుడైతే మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయింది చూడండి, మంచి డీసెంట్ కలర్ కూడా వచ్చింది. దీన్ని ఇంకా మనం కుక్ చేసేసుకుందాం. ఇక మనం స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాం. ఇంకా కుక్ చేసేద్దాం. ఇంకా మన మ్యారినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ల్యాక్ చేయొద్దు అని చెప్పి నేను ముందే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నా. ఒక నేను చూపిస్తా ఏమేమి కట్ చేసుకున్నానో, ఎంత క్వాంటిటీ కట్ చేసుకున్నానో. అది ఒక 20% చికెన్ కుక్ అయినాక మన వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాం. ఓకేనా. ప్యాన్ లైట్ గా హీట్ ఎక్కిన తర్వాత ఒక కొంచెం, అంటే కొంచెం మీ ఇష్టం అనమాట, ఆప్షనల్. నేనైతే కొంచెం గీ యూజ్ చేస్తున్నా, ఒక 10 grams. ఈ గీ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా మనం చికెన్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం దానికి. మంచిగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనిద్దాం. ఇది మీకు వీడియో చూస్తే కొంచెం లెంతీ అనిపించవచ్చు, బట్ కుక్ చేసుకోవడానికి అయితే చాలా తక్కువ టైం పడుతుంది. మనం లిడ్ పెట్టేసుకుందాం. ఇంకా ఒక 5 minutes దాన్ని వదిలేద్దాం. ఇలా కుక్ అయ్యే లోపు మనం కొంచెం హైడ్రేట్ అవుదాం కోకోనట్ వాటర్తో. అది అప్పటిలోపు కుక్ అయిపోద్ది. ఇప్పుడు ఇది తీయడమే టాస్క్. ఓపెన్ అయ్యేటట్టే ఉంది, క్రేజీ ఉన్నాయి వాటర్. ఇలా తాగడానికి ట్రై చేస్తా. లైట్గా చిల్ అయిద్దాం అది కుక్ అయ్యేలోపు. 5 minutes కూడా అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు వెళ్ళి మనం వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. నేను ముందే కట్ చేసి పెట్టుకున్నా అని చెప్పిన కదా, ఏమేమి ఉన్నాయో చూద్దాం. అసలుకి ఎండలు వస్తే నా కళ్ళు ఓపెన్ చేయడానికే రాదు నాకైతే. చదగో ఇలా 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 మాట్లాడుతూ ఉంటా, పెద్ద పట్టించుకోకండి.
మనం అనుకున్న 20% కుక్ అయిపోయింది ఇప్పుడు. జస్ట్ మనం ముందే కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే అయిపోద్ది. ఇంగో ఇవి బీన్స్, ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి, అందుకే ముందే వేసేసుకుందాం. ఇవి క్యారెట్స్, ఇంకా ఇది మష్రూమ్స్ అన్నమాట. ఇది ఒక 100 గ్రామ్స్ మష్రూమ్ ఉంది, ఇది ఒక 100 గ్రామ్స్ బీన్స్ ఉంది, ఇది కూడా ఒక 100 గ్రామ్స్ క్యారెట్ ఉంది అనమాట. మొత్తం మనం కుక్ చేసుకునే దానికి వేసేసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ బీన్స్ అయితే యాడ్ చేసేసుకున్నా. బీన్స్ కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. క్యారెట్స్ కూడా యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసేద్దాం. అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ కొట్టేద్దాం ఒకసారి. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉందో, తినడానికి కూడా అంత టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇంట్లో ఉన్న ఏం కర్రీస్ ఏం తినట్లే కాబట్టి, ఏదైతే ఎప్పుడైనా ఒకసారి మూడ్ వస్తే తింటాం, తినాలి. బట్ మోస్ట్లీ అయితే మనం ఈ వెజిటబుల్స్ పైనే బతుకుతున్నాం. అందుకని ఇవి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ అవ్వనిద్దాం, లిడ్ పెట్టేద్దాం. మనం వీడియో మనమే చూస్తున్నాం అనమాట, కొంచెం ప్రౌడ్ మూమెంట్ అనమాట. అన్ని క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ ఎలా ఉంది అన్నీ చూస్తున్నాం. సెట్ ఉన్నాయి, చూడండి ఒకసారి మీరు కూడా ఎలా ఉందో. గ్యాప్లో ఒకసారి వచ్చి మిక్స్ చేసేసుకుంటే మంచిగా కుక్ అయిపోద్ది ఈవెన్గా. మొత్తం పర్ఫెక్ట్లీ కుక్డ్ అయింది చికెన్ అయితే. టేస్ట్ చేద్దాం ఎట్లుందో. బీన్స్ కుక్ అయితే ఇక చికెన్ కూడా కుక్ అయిపోయినట్టే, చూద్దాం. సెట్ ఉంది, ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేద్దాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వేయింగ్ స్కేల్ లేకపోతే మనం ఫ్యాట్ లాస్ చేయాలన్నా, నువ్వు బల్కింగ్ చేయాలన్నా చాలా కష్టం అనమాట. అందుకనే వేయింగ్ స్కేల్ మస్ట్ అండ్ షుడ్. మనం యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే చికెన్. ఇప్పుడు మీకు బ్యాలెన్స్ మీల్ ఎలా వేసుకోవాలో కూడా అర్థమైపోతుంది. అరౌండ్ 165 గ్రామ్స్ ఉంది చికెన్ ఇంకా వెజిటేబుల్స్ మిక్స్. నా ఇంటేక్ వచ్చేసి 300 గ్రామ్స్, ఇది 400 గ్రామ్స్ కదా. నేను ఒక 100 గ్రామ్స్ సేవ్డ్ ఫర్ లేటర్ అనమాట, రేపు తింటా మళ్ళీ. టేర్ వేసేసుకొని ఒక 100 గ్రామ్స్ కుక్డ్ రైస్ వేసుకుందాం. ఒక 100 గ్రామ్స్ కుక్డ్ రైస్ వేసుకుందాం. రైట్, ఎగ్జాక్ట్ 100 గ్రామ్స్ కుక్డ్ రైస్ ఉంది. అండ్ ఈరోజు మా ఇంట్లో సండే కాబట్టి చికెన్ వండిరు అనమాట. మనం అది తినం ఎట్లయినా. మనం కొంచెం గ్రేవీ వేసుకుందాం, చికెన్ గ్రేవీ కొంచెం రైస్కి. గ్రేవీ వేసుకొని ఇంకా ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మీల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తినేద్దాం. లాస్ట్కి ఈ ఈ ప్లేస్ వచ్చేసి కుకుంబర్ కోసం అనమాట. ఇది నేను ఫైనల్లో మీల్లో తింటా. అయిపోద్ది ఇక్కడికైతే ఈ మీల్ అయితే. చూద్దాం ఎలా ఉంటుందో చెప్తాను నేను ఎలా ఉందో. ఎవ్రీడే నేను తింటూనే ఉంటా, పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ మీకోసం టేస్ట్ అయితే క్రేజీ ఉంది. ఇప్పుడు మీల్ తిని మనం మళ్ళీ ఈవినింగ్ కార్డియో వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటా కలుద్దాం. ఇప్పుడైతే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ బ్యాకప్తో వస్తా. నిన్నటి రెసిపీ వీడియో అయితే అంతే అనమాట. ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చేసినాం. మన మీల్స్ని ఎప్పుడైనా సింపుల్గా పెట్టుకోవాలి, ఫైబర్ ప్యాక్డ్ ఉండాలి. ఎందుకంటే మనకు డైజెషన్ మంచిగా అయితేనే మనకు అబ్జర్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఎగ్స్లో బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది చికెన్ కన్నా. బట్ మనం లీన్ సోర్సెస్ కావాలి కాబట్టి మనం చికెన్ కూడా ప్రిఫర్ చేస్తాం అనమాట మన డైట్లో. బాడీ బిల్డింగ్ పర్స్పెక్టివ్లో ఉంటే కంపల్సరీ చికెన్, ఫిష్, లీన్ సోర్సెస్ చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఎప్పుడైనా మన మీల్స్ని సింపుల్గా పెట్టుకొని ఈజీగా మేక్ చేసుకోవడానికి చూసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీడే మనం గంటలు గంటలు టైం స్పెండ్ చేయలేము మన మీల్స్ పైన. నువ్వు 1 అవర్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు అంటే నీ మీల్స్ పైన నువ్వు ఖాళీగా ఉన్నావు, లేదా నీకు పని లేదని అర్థం. అంత కాంప్లికేట్ చేసుకోవద్దు అనమాట. ఇప్పుడు నేను 20 మినిట్స్లో ఆ మీల్ ప్రిపేర్ చేసుకున్నా, అది నేను 2 మీల్స్గా తింటా అనమాట. అప్పుడు ఈజీ అయిపోద్ది అనమాట మన ప్రాసెస్. ఇప్పుడు ఈ వీడియోకి అయితే ఈ నాన్ వెజ్ రెసిపీ ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోకి వెజ్ రెసిపీతో వస్తా. ఎందుకంటే నా క్లయింట్స్ నాకు వెజ్ రెసిపీ కూడా అడిగారు లాంగ్ టర్మ్ ఫాలో అవ్వడానికి. అది కూడా చేద్దాం వెరీ సూన్. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత 3 డేస్ తర్వాత వెజ్ కూడా షూట్ చేస్తా. అది కూడా ఈజీ, సింపుల్, టేస్టీగా డైలీ తినేటట్టు మేక్ చేద్దాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో గోస్ట్ ఫిట్ వివిఆర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.